గొడవ అంటే శనివారం ఏమో కొద్దిగా డాన్స్ ప్రోగ్రామ్ కాడేమో వాళ్ళు డైజీ కాడేమో పిల్లలు కొట్లాడుకున్నారంట సార్. అరుచుకున్నారని మేము పోయి పెద్దలం పోయి మందిచ్చి వచ్చినాం అంతే. తల్లిదండ్రులం పోయి ఇద్దరం పోయి అరిసి వచ్చినాం. ఏమిరా మీకు పిల్లోళ్ళతో ఏం పని అని అరిసి వచ్చినాం. ఆ రాత్రికి పోయినారు. మళ్ళీ మరుసటి రోజు వస్తారని మాకు తెలియదు అవన్నీ. మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇంకా మేము లేము ఇంటి దగ్గర. పిల్లోనికి ఏమో ఫోన్ చేసి రారా నిన్న కాదురా నువ్వు తొడకొచ్చింది, నువ్వు అయితే ఈ ఉద్దు తొడకరారా మీ నాయన్ను అని ఫోన్ చేసి బెదిరిస్తానన్నానా అని ఫోన్ చేసినాడు పిల్లగాడు. సరేలే నాయన మేము పలానా సాటు ఉన్నాం కదా వస్తానంలే మాట్లాడతాంలే అని మేము పోయినాము. పోతే అప్పటికి ఇంకా వాళ్ళు వచ్చినారు ఇంటి మీదకి. మాట్లాడుతా అంటేనే కత్తులు తీస్తున్నారు, వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు. మా చేతులారా మేము పోరాడినాము. మా చేతులలో ఏం లేవు. మా చేతైనంత వరకు పోరాడినాం. మాకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసింటే గంట తర్వాత వచ్చినారు. అంబులెన్స్కి ఫోన్ చేసినాము. అంబులెన్స్ కూడా గంట పట్టింది వచ్చేదలికి. అంబులెన్స్ వచ్చేదలికి కూడా మళ్ళీ వాళ్ళు ఈ దెబ్బలు తగిన వాళ్ళు పోయినారు. మాకంటే ముందుకే పోయి రిమ్స్లోనేమో అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళేమో. మేము పొక్కతలికేమో పోయినారు వాళ్ళే రిమ్స్లో. పోయేదలిక మేము మా ఆయన కూడా అందరూ పోలీసు వాళ్ళు తొడకపోయినారు వీళ్ళని కూడా. మేమేమనుకున్నాము ఆడవాళ్ళము పోలీసు వాళ్ళు ఉండారులే మనకు ఏం జరగదులేని, ఇంత జరుగుతుందని కూడా మేము ఆలోచించలేదు అస్సలు. ఇంత టెస్ట్ చేసుకొని హాస్పిటల్ కాడ పానం పోసే కాడ పానాలు తీస్తారని కూడా మేము అంత ఆలోచించే వాళ్ళం. అయితే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం. మేము అంత ఆలోచించలేదు. మా ఆయనకు నాకెవరున్నారులే శత్రువుని అనుకున్నాడు, మోసపోయినాడు మా ఆయన. వ్యాపారాలలో ఏ గొడవలు లేవు. ఆయన గుద్ది ఆయన సంపాదించుకొని తెలుగుదేశం వాళ్ళ తిట్టు సరిపోదని ఏం లేదు, వైఎస్ఆర్లోనేం లేదు, తెలుగుదేశం వాళ్ళు అనేది ఏం లేదు. ఎవరితోనైనా కలిసిపోతాడు. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాడు, వీళ్ళతో మాట్లాడతాడు, సెంట్రవిల్లు చేస్తాడు, నిత్యానందతో మాట్లాడతాడు, రవి సార్తో మాట్లాడతాడు, తెలుగుదేశం వాళ్ళతో ఎందుకంటే మేము వ్యాపారాలు చేస్తాము కాబట్టి వాళ్ళతో వీళ్ళతో అందరితో కంట్రోల్లోనే ఉంటాం సార్. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. ఎవరి బినామీ కాదు మేము. ఆయన కష్టపడి సంపాదించుకునే ఆస్తి అది. ఎవరి బినామీ కాదు. చూడడము వాళ్ళకి 4-5 మంది వచ్చినారు అప్పుడు ఇంటి దగ్గరికి. కత్తులతో వచ్చినారు. మా చేత ఏం లేవు. రాడ్లు కత్తులు వాళ్ళ కాడున్నాయి. మా చేతిలో ఏం లేవు. మేము మా చేతులారా మేము ఎంపలాడినాము. వాళ్ళు రాళ్ళు ఎత్తి కత్తులతో పోట్లాడినారు. వాళ్ళకు దెబ్బలు అన్నా మాకు దెబ్బలు తగిలినాయి. రిమ్స్కు పోయి మీరు కేసు పెట్టాలి, కేసు అయితే అది వాళ్ళు చెప్పింటేనే మేము పోయినాం ఆ టైంలో. లేకుంటే మేము పోయే వాళ్ళం కూడా పోయి పొద్దున పోయి చెప్పుకునిండు. మేము ఆ పిల్లలకు నాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. న్యాయం అంటే మాకు మా భర్తను ఇంతగా హింసించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలా అని నేను కోరుకుంటాను. ఆదివారం రాత్రి 10 గంటలకు నేను ఇంట్లో భోజనం చేయగా బయట అరుచుకుంటున్నారంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినాను. బయటకు వచ్చిన తర్వాత అప్పటికే కొట్లాడుకుంటా అంటే పోయి చూసేదానికి పోయినా. ఆడ నుంచి 2 వ్యక్తులు వచ్చి మా పిల్లలు నరిచినారని అరుచుకుంటా అంటే ఆడ నుంచి మేము వాళ్ళ 2 వ్యక్తులు దాడి చేసిన వ్యక్తులను తీసుకొని వచ్చి ఆమెను పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఈ 5 నిమిషాల్లో చంపుతాను మాకు వదిలితే 5 నిమిషాల్లో చంపుతానని 2 వ్యక్తులు ఆమెను పట్టుకుని మేము చెట్టుకు ఏదో ఒకటి తీసుకొని వచ్చి కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఇదిలించుకొని వాళ్ళు ఫోన్లు చేసుకొని మళ్ళీ 4 మనుషులను పిలిపించుకున్నారు. ఆ 4 వస్తానే వీళ్ళు అందరినీ ఇడిపించుకొని అందరినీ భయభ్రాంతులు చేసి కత్తులతో కట్రాళ్ళు ఎత్తినారు. మా ఇంటికనే కట్రాళ్ళు చెట్టుకు చుట్టూ కట్రాళ్ళు రాళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ రాళ్ళు తీసుకొని ఇంత రాళ్ళు ఎత్తి వేసి ఎవరన్నా పోనీలు అయ్యోలో పాపం అన్నోళ్ళని కూడా ఒక ఆమెను ముసలామెను దొబ్బినారు. ఆమెకు నడుములు ఇరిగినాయి. ఇంకొక ఆయపను చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి కత్తితో పొడిచి ఆయనకు 10 గుట్లు పడినాయి. తర్వాత నేను పోతే నన్ను కింద వేసి దొబ్బి నా మీద ఎక్కి ఈడ పొడిచినారు, అరిచేతిలో ఇక్కడ పొడిచినారు, ఇక్కడ కాలుకు గాయమైంది నాకు. తర్వాత ఈమెకు కట్రాయి వేసినారు, మా అన్న మీద వేసినారు. ఆడ నుంచి మేము 108కి ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే అది గంటన్నరకు వచ్చింది. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, పోలీసు వాళ్ళు రాలేదు. 108లో మేము దెబ్బలు తగిలిన వాళ్ళు కటారి దస్తగిరి, నేను కలమల చిన్న దస్తగిరి, నేను మౌలాలమ్మ, ఇంకొక ముసలామ సంటెక్క, ఈ 4 108లో
ఎక్కించినారు. గంటన్నర తర్వాత రిమ్స్ వచ్చిన తర్వాత రిమ్స్ పోయినాం. రిమ్స్ పోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని చంపేదానికి వచ్చినోళ్ళు ఆల్రెడీ ఉన్నారు రిమ్స్‌లో, ఓపీలో. మేము ఉండాం అదే రూమ్‌లో. వాళ్ళొక రూమ్‌లో ఉన్నారు. మేము అదే రూమ్‌లోనే ఉన్నాం. వాళ్ళందరూ మమ్మల్ని చూసినారు. మేము ఆరోగ్యం చూపించుకుంటున్నాము. దెబ్బలు చూపించుకున్నాము, ఓపీలు రాపించుకున్నాము. మాకు ఎక్స్‌రేలు తీపించుకొని రాపోండి అన్నాడు. అందరికీ ఎక్స్‌రేలు తీపించినాడు. మా అన్న తీపించింది. తీపించినాడు. ముందు అందరికి చూపించినాడు. చూపించిన తర్వాత ఓపీలో నుంచి బయటకొచ్చినాం. బయటికి ఒక 500 అడుగులు నడిచి వచ్చానే చెట్ల పొదల్లో నుంచి వచ్చి సడన్‌గా వచ్చేసినారు. సడన్‌గా వచ్చి కత్తులతో ఒక నిమిషంలోనే కత్తులతో పొడిచినారు. అందరూ చుట్టుకొని 5 మంది చుట్టుకొని పొడిచినారు. నేను అడ్డం పోతే నన్ను పొడిచినారు. నాకు 8 కత్తిపోట్లు. మా అన్న ఒరిగిపోయినాడు. ఒరిగిపోతానే నేను ఇంక తప్పించుకోవాలని పరిగెత్తిన. నన్ను పొడిచినారు. పొడిచిన తర్వాత మా కోసం మా బంధువులు వాళ్ళు వీళ్ళు మా వెనకమ్మడి వచ్చినోళ్ళు కూడా భయభ్రాంతులై పరిగెత్తినారు. 20 మంది దానా మా వాళ్ళు మా వెనకమ్మడి వచ్చినోళ్ళందరూ 20 మంది మా కత్తిపోట్లు చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు. పరిగెత్తిపోయినారు. నన్ను పొడిచినారు. నన్ను పొడిస్తే నేను పరిగెత్తినా కదా మబ్బులో ఆ చీకట్లో కనపరానని బైక్‌తో ఎమ్మడిచ్చి బైక్ తగిలిచ్చి మళ్ళా బైక్ తగిలిచ్చి మళ్ళా గుద్దడము, పిడిగుద్దులు, కత్తిపోట్లతో పొడిచినారు. వాళ్ళ బైక్ మీద నేను ఒరిగితే కత్తిపోట్లు పడినాయి చుట్టూ. అయి లోపలికి పోలేదు. అందుకు నేను బతికిపోయినా. అది జరిగింది. పేర్లయితే తెలియదు. రాజారవి గ్యాంగు చెన్నూరు గ్యాంగ్ అంట. అలంకానపల్లెలో గ్యాంగు. వెంకటేశు, మనోహరు, ఆనందు వీళ్ళని పేర్లు తెలుసు. ఇంకా వీళ్ళ గ్యాంగులో ఎంతమంది ఉన్నారో చుట్టూ అలంకానపల్లె చుట్టూ ఉన్నారు. చెన్నూరులో నుంచి వచ్చి అలంకానపల్లె సెటిల్ అయ్యి వీళ్ళు ఆ బుద్ధుడికి 4 గలాటలు చేసినారు. మాది 4గో గలాట. ముందు ఒకరిని కొట్టినారు గంగమ్మ జాతరలో. అతనికి కుట్లు పడినాయి. వాళ్ళు మళ్ళా కేసు పెడితే కొడతామంటే వాళ్ళు భయపడి కేసు పెట్టలేదు. మా మనుషులను కూడా భయపడిచ్చినారు. ఆ బుద్ధి నైట్ ఇంటికి వచ్చింటే మీరేమన్నా కేసు గీసి పెడితే కన్నా మళ్ళీ మిమ్మల్ని కూడా చంపుతామని మా వాళ్ళతో భయపడిచ్చినారు. వాళ్ళు భయపడి మాకు వచ్చి చెప్పుకున్నారు. ఇట్లా మళ్ళీ భయపడిస్తున్నారు. మేము సాక్ష్యం చెప్తే మమ్మల్ని చంపుతారని. ఇంకొక పిల్లోడు సిద్ధయ్య అనే పిల్లోడు మాకు ఈడ కత్తితో పొడిచి గాయాలు చేసిన పిల్లోడు సంతకం పెట్టమని పరారై ఇంక వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. మైదుకూరు కాడ పల్లెకి వెళ్ళిపోయినాడు. ఈ బుద్ధుడికి రాలే వాళ్ళ ఏటుకు భయపడి. అది జరిగింది. కత్తులతో పొడిచినారు. మా అన్నను మళ్ళా మేము పరిగెత్తినా కదా నేను మళ్ళీ వెనక్కొచ్చి ఎతుకులాడుకునేతలకి 10 నిమిషాలు టైం పట్టింది. 10 నిమిషాలు టైం పట్టింది. ఎవరు అంబులెన్స్ని పిలిచినా రాలే. ఎవరు రాలే. మేము అందరం నలుగురు కలిసి పట్టుకొని పోయి కాళ్ళు ఒకరు చేతులు ఒకరు నలుగురం ఎత్తుకొని పోయి ఆడ రిమ్స్లో కెత్తగలిగి చనిపోయినాడు. అదే డ్యాన్స్ డీజేలో డ్యాన్స్ వేసే కాడ వాళ్ళకు తగిలిందంట. కాలు తగిలిందని కొట్టినారు. కొడితే మా అన్న కొడుకు వాళ్ళ నాయనకు ఫోన్ చేసినాడు. వాళ్ళ నాయన పోయినాడు. అది జరిగింది. చిన్న పిల్లోని గలాటకు అన్ని కత్తిపోట్లు పొడసాల్సిన అవసరం ఏమొచ్చా కాబట్టి దీంట్లో ఇన్వెస్టిగేషన్ బాగా చేయండి. ఎవరో పెద్దోళ్ళు చేపించినారు అనేది మాకు కూడా అనుమానంగా ఉంది. ఎవరి బినామీ మేము కాదు. ఎవరి బినామీ కాదు. అంటే ఇప్పుడు నిత్యానంద రెడ్డి బినామీ ఆయన కాదు, నేను కాదు, రవి సార్ బినామీ కాదు, ఎవరి బినామీ కాదు. జగన్ రెడ్డి సారు మాకు తెలియదు. మా ఆయనకు కూడా తెలియదు. ఇంతవరకు కలిసలే.